ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అని ఒక్క క్షణం ఆగి, ఓయ్ గండుపిల్లి లాగా అలా రెక్కేస్తున్నావేంటే, వాళ్ళు వీళ్ళు హైకిస్ వేస్తున్నారని ఏడిచేదానివి, వాళ్ళు జస్ట్ లిప్స్టిక్ ప్రింట్ మాత్రమే వేసేవాళ్ళు, నువ్వేమి గీరేసి రక్తాలు తెప్పించేస్తున్నావుగా అని అడిగాడు కిరణ్. మరి నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అడిగింది మధు. ఏం చేస్తున్నాను అని మళ్ళీ తిరిగి మధుని అడిగేసరికి, వదులు నేను వెళ్ళాలి అని కిరణ్ని తోయబోయింది మధు. ఇలా మధ్యలో వెళ్ళినందుకే అని కిరణ్ అంటూ ఉండగానే ఫోన్ రింగ్ అవ్వడంతో మధుని ఒక చేత్తో దగ్గరకు లాక్కునే పాకెట్లో ఫోన్ తీసి చూసుకొని, వీడు గత జన్మలో నా పెళ్ళామై ఉంటాడు, వెధవ, నేను హ్యాపీగా ఉంటే భరించలేడు అని తిడుతూ అంటూ మధు బుగ్గ మీద ముద్దు పెట్టి, బాయ్ పొట్టి, లంచ్ ఇప్పుడు నువ్వు నాతో చేస్తున్నావా ఏంటి, అర్థమైంది అని అడిగాడు కిరణ్. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 33. మధు ఏం మాట్లాడకుండా అలాగే నిలబడింది. కిరణ్ మధుని వదిలి ఫోన్ లిఫ్ట్ చేసి, వస్తున్నాన్రా, 2 నిమిషాలన్నా నన్ను ప్రశాంతంగా గాలి పీల్చుకొనివ్వు అని రాజేష్తో మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు. 2 నిమిషాలు ఏంట్రా, నన్ను హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మని అరగంట అయింది అని కోపంగా అన్నాడు రాజేష్. ఓ కూల్ కూల్ మామా, వస్తున్నాను కదా, ఎందుకంత ఆవేశం చెప్పు అని అన్నాడు కిరణ్. ఎప్పుడు వస్తావు, నేను ఆకలితో పోయిన తర్వాత వస్తావా? అందరూ ఆవురావురమంటూ తింటుంటే నేను వాళ్ళ ముఖాలు చూస్తూ కూర్చున్నానురా అని అన్నాడు రాజేష్. నిజంగానే వీడు ఆకలితో పోయేలా ఉన్నాడు అని అనుకుంటూ త్వరగా వెళ్ళాడు కిరణ్. కిరణ్ వెళ్ళగానే ఆ గోడకే జారగిలా పడి మోకాళ్ళని 2 చేతులతో పట్టుకొని, అంతకుముందు కిరణ్ ఉన్నాడని తను బలవంతంగా అణుచుకున్న ఫీలింగ్స్ అన్నిటినీ ఒక్కసారిగా బయటకు గాలిలాగా వదిలేస్తూ గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ, అసలు ఏంటి ఇతని ఫీలింగ్, నేను ఎక్కడ కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ ఉండాలో అంతే తనే ఎలా డిసైడ్ చేస్తాడు? నా మీద పెత్తనం చేసే హక్కు ఇతనికి ఎవరిచ్చారు అని కోపంగా తనలో తనే అనుకుంటూ ఉండగా, తనలోని అంతరాత్మ బయటకు వచ్చి, నువ్వు ఇచ్చావని అంది. నేనెప్పుడిచ్చాను? వచ్చిన నా మీద పెత్తనం చెయ్యి, సరసాలు ఆడు అని నేను చెప్పానా అని అడిగింది మధు. అర్థం చేసుకునే బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అన్నీ నోటితో చెప్పాల్సిన పని లేదు మధు. నువ్వు అతనికి రియాక్ట్ అవుతున్నావు. అతను నీ గురించి తప్పుగా మాట్లాడితే ఏడుస్తున్నావు. అతను వేరే వాళ్ళతో తిరుగుతుంటే 100 సార్లు దెప్పి పొడుస్తున్నావు. దగ్గరకు వచ్చి ముద్దు చేస్తుంటే ఫీల్ అవుతున్నావు. ఇవి చాలవా అతను నీ మీద హక్కు జమాయించడానికి అని అడిగింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రియాక్ట్ అయ్యింది కోపంతో, ప్రేమతో కాదు. అతను చిన్ను గురించి మాట్లాడినప్పుడు మాత్రమే నేను డిఫెన్స్ చేసుకోవడానికి అతని తిరుగుళ్ళ గురించి మాట్లాడాను. ఇంకా నేను అతడిని ఫీల్ అయ్యింది ఎప్పుడు అని కోపంగా అడిగింది మధు. అని పిచ్చిగా నవ్వుతూ, ఆహా, నేను నీ అంతరాత్మని మధు. నువ్వు బయటకు వాళ్ళకు చెప్పినట్లు నాతో అబద్ధాలు చెప్తే ఎలా చెప్పు అని కిరణ్ నీకు దగ్గరగా ఉన్న ప్రతి లక్షణాన్ని నువ్వు ఫీల్ అవుతూనే ఉన్నావు. నీ మనసులో కలిగే అలజడిని నీలో ఉన్న నేను కూడా ఫీల్ అవుతున్నాను మధు. ఎందుకో తెలియదు, ఇన్నేళ్ళు రాయిలాగా ఉన్న నీ మనసు అతన్ని రాకతో కదలడం, కరగడం మొదలయ్యింది. ఇదంతా చిన్ను కోసం భరిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపల నీకు కూడా అతను అజమాయిషీతో కానీ, హక్కు చూపించడంలో కానీ, నీకు దగ్గరగా రావడానికి ప్రయత్నించడంలో కానీ ఎలాంటి అభ్యంతరం లేదని
నాకు బాగా తెలుసు అని అనింది అంతరాత్మ. ఆ మాటలు విని తడబడుతూ, నేను నేను అలా ఎందుకు చేస్తాను? అసలు నేనెక్కడ, తనెక్కడ? తనకి నాకు వంతేంటి? నీకు తెలుసు కదా నా జీవితంలో ఇలాంటి వాటికి చోటు మళ్ళీ నా జీవితంలోకి తుఫాన్ని కోరి నేనే ఎందుకు ఆహ్వానిస్తాను? అసలు అతని గురించి ఫీల్ అవ్వడానికి నాకేం అర్హత ఉంది? అని కారుతున్న కన్నీళ్ళని తల పక్కకు తిప్పుకొని తుడుచుకుంది. అవన్నీ నాకు తెలియదు మధు. మనకి తెలియని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. సో ఇంక ఈ ఏడుపులు ఆపేసి ఇందాక తీసుకున్నావే లైఫ్‌లో మొదటి ముద్దు, దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు. మీ బంధం ఏదైనా సరే, అది ఎలా సాగినా అతను కొన్ని తీయని జ్ఞాపకాలను నీకు పంచుతున్నాడు. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో ఆ మధుర క్షణాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో. లైఫ్ చాలా చిన్నది మధు. ఏ అనుభూతులు లేకుండా చచ్చిపోతే ఈ అందమైన దేహం ఏడుస్తుంది. లోపల ఉన్న జీవుడు కూడా ఉసూరుమంటాడు. సో నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది కదా. లే, లేచి వెళ్ళి భోజనం చెయ్యి అంటూ అంతరాత్మ మళ్ళీ దేహంలో విలీనం అయిపోయింది. ఆ మాటలు విని పైకి లేచి మొహం తుడుచుకొని చీర సరిచేసుకుని బయటకు వచ్చింది మధు. రేయ్, ఫుడ్ ముందుంది. నాకు లోపల గుర్రాలు పరిగెడుతున్నాయి. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావురా అని ఆల్మోస్ట్ తినేసే వాయిస్తో అడిగాడు రాజేష్. అబ్బా, ఒక్క నిమిషం ఆగరా అంటూ తల తిప్పి చూసిన కిరణ్కి పైట చెంగుని తిప్పి పట్టుకొని అందంగా నడుచుకుంటూ వస్తున్న మధుని చూసి, ఇప్పుడు ఓపెన్ చెయ్యి అని తల పక్కకి వంచి చూస్తూ అన్నాడు కిరణ్. ఏంటో నువ్వు నీ పైత్యం అని మొహం చిట్లించుకుంటూ ఫుడ్ ప్యాకింగ్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు రాజేష్. నడుస్తూ దగ్గరికి వచ్చేసిన మధును చూసి వచ్చి కూర్చోమన్నట్లుగా కళ్ళతోనే తన పక్కన చైర్ని చూపించాడు కిరణ్. దాటి వెళ్ళిపోదాం అనుకున్నది కాస్త మళ్ళీ ఏం గందరగోళం చేస్తాడో అని వచ్చి కూర్చుంది మధు. అన్నీ ఓపెన్ చేసేసి మధు వైపు చూసి షాక్ అవుతూ కిరణ్ వైపు చూసి, ఓరి దుర్మార్గుడా, ఇప్పటిదాకా నన్ను ఆకలిలో చంపింది ఇందుకా అని మనసులో తిట్టుకున్నాడు రాజేష్. ఓయ్, నీకేమిష్టమో నాకు తెలియదు కదా. నేను అన్నీ నాకు నచ్చినవి ఆర్డర్ చేశాను. ఇప్పుడు నీకేం కావాలి అని అడిగాడు కిరణ్. పెరుగన్న అని అంది మధు. వాట్ అని కిరణ్ రాజేష్ ఇద్దరూ ఒక్కసారిగా అరిచారు. నేను వెజిటేరియన్ని, నాకు పెరుగన్నం చాలు అని అంది మధు. ఓయ్ పొట్టి, నువ్వు నిజంగానే అయ్యంగారు అమ్మాయివా అని అడిగాడు కిరణ్. ఆ మాటలకి సమాధానం చెప్పకుండా సైలెంట్గా కూర్చుంది మధు. నువ్వు వెజిటేరియన్ అన్న ముక్క ముందే ఏడవాలి కదా, ఇప్పుడు ఒట్టి పెరుగన్నం ఎలా తింటావు అని అసహనంగా అడిగాడు కిరణ్. పర్వాలేదు, నాకు అలవాటే సార్ అని అనింది మధు కిరణ్తో. సార్ అని ఒక రకంగా అంటూ మధు వైపు చూసి పొట్టిదాని దగ్గర సెకలు బాగానే ఉన్నాయని మనసులో అనుకొని, వెయిట్, నీకు వేరే ఆర్డర్ చేస్తాను అని అన్నాడు కిరణ్ మధుతో. ఆ మాటల్ని రాజేష్ కోపంగా చూస్తూ, రేయ్, మీరిద్దరూ ఎప్పుడు తింటారో ఏం తింటారో నాకైతే సంబంధం లేదు, నేను ఇంకా చచ్చినా వెయిట్ చేయను అంటూ తన ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. ఆహా, ఇది కదా జీవితం అంటే అని తన ఫుడ్ని ఆస్వాదిస్తూ మధు వైపు చూసి, మధు గారు, మీ లిప్స్కి ఏమైంది, అలా స్వెల్లింగ్ వచ్చింది అని అన్నాడు రాజేష్. ఆ మాట వినగానే కిరణ్ మధు పెదవి వైపు చూసేలోపు టక్కున నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని తల కిందకు వంచుకొని, ఏదో ఇన్సెక్ట్ కుట్టినట్లు ఉందండి అని చిన్నగా చెప్పింది మధు. ఆ మాట విని టేబుల్ మీద పెట్టిన తన 2 చేతులను రుద్దుకుంటూ, అంటే నేను ఇన్సెక్ట్నంటే పొట్టి, అవునులే, అసలే ఈ తేనెటీగ మధువుని తీయడం ఇప్పుడే స్టార్ట్ చేసింది. ముందు ముందు రోజులు ఇలాగే వాచుతుందిలే పొట్టి, అప్పుడు రోజు ఒక రీజన్ చెప్తావా అని మనసులో అనుకున్నాడు కిరణ్. అంతలా కుట్టిందంటే ఏదో పెద్ద ఇన్సెక్టే అయి ఉంటుంది అంటూ కిరణ్ వైపు అనుమానంగా చూశాడు రాజేష్. నువ్వు మూసుకొని తిను,
ఎప్పటిదాకా చచ్చిపోతున్నాను అన్నావు అని సూటిగా రాజేష్ వైపు చూస్తూ అన్నాడు కిరణ్. మరోవైపు హే అరియాన్, రేపు నీ ప్లానింగ్స్ ఏంటి అని అడిగింది సౌమ్య. ఇంకా ఏం ప్లానింగ్ చేసుకోలేదు, ఐ థింక్ ఫ్రెండ్స్తో అవుటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నాడు అరియాన్. హా, అమ్మాయిలతో డేటింగ్కి వెళ్ళాల్సిన వయసులో అవుటింగ్లేంట్రా బాబు అని మనసులో అనుకొని రేపు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అని అడిగింది సౌమ్య. మూవీ? నోనో, నాకు ఈవినింగ్ టెన్నిస్ ప్రాక్టీస్ ఉంటుంది తెలుసుగా అని అన్నాడు అరియాన్. ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోతే కప్పేమీ మిస్ అవ్వదులేవోయ్ అని అంది సౌమ్య. "హ్మ్, అయినా నాకు మూడ్ లేదు అని అంటూ సారీ, నెక్స్ట్ టైం చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరియాన్. బాల్ని కాలి మధ్యలోనే గిరగిరా తిప్పుతున్న ఆరుషి దగ్గరికి వచ్చి ఒక్కదానివే ఏం చేస్తున్నావే అని అడిగింది హిమ. ఆ, అమృతామోహం ఎలా పగలగొట్టాలా అని ఆలోచిస్తున్నానే అని షార్ప్గా చెప్పింది చిన్ను. వద్దే ప్లీజ్, నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు. షూయే కదా పాడు చేశారు, వదిలే. రేపు మా మమ్మీ డాడీ వస్తారు కదా విజిటింగ్కి, నేను వేరే షూస్ తెప్పించుకుంటాను అని అంది హిమ. నువ్వు ఆగవే, అది కూడా పాడు చేస్తారు, అప్పుడేం చేస్తావు? రోజు కొత్త షూస్ కొనుక్కుంటూ కూర్చుంటావా? దాని తొట్టి గ్యాంగ్ తీట నేను వదిలిస్తానుగా అని అంది ఆరుషి. వామ్మో, ఆ అమృత వాళ్ళ పేరెంట్స్ ప్రిన్సిపల్ మేడం వాళ్ళ చుట్టాలే అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది హిమ. అయితే దీనికి మనల్ని ఏడిపించడానికి లైసెన్స్ వచ్చిందా? చూడు హిమ, ఎవరైనా మనల్ని ఎంతవరకు ఏడిపించగలడో తెలుసా? మనం వాళ్ళకి అన్యాయాల్ని సహిస్తూ మౌనంగా ఏడుస్తున్నంత వరకు ఇంకా ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. అదే ఒక్కసారి ఎదురు తిరిగి వాళ్ళని ఒక్కటిస్తే నువ్వు రెండిచ్చి చూడు, అప్పుడు నీ జోలికి రావాలంటే ఇది ఇది పోసుకుంటారు అంటూ పింకీ ఫింగర్ తీసి చూపించింది ఆరుషి. అప్పుడే అక్కడికి వచ్చిన భువన రజని ఆరుషి మాటలు విని షాక్ అయ్యారు. ఓ మై గాడ్, ఈ లిటిల్ ప్రిన్స్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది భువన. ఆవిడ మాటలు విని వెనక్కి తిరిగి చూసి, ఓ స్వీట్ లేడీ, మీరెప్పుడు వచ్చారు అని ముద్దుగా అడిగింది ఆర్షి. పాలు కారే బుగ్గలతో చిదిమితే కందిపోయేలా ఉన్న ఆర్షిని చూసి, ఆహా, ఇప్పుడే నాన్న నువ్వు నీ ఫ్రెండ్కి శ్రీకృష్ణుడి లెవెల్లో హితబోధ చేస్తున్నావు చూడు అప్పుడు అని నవ్వి ఇద్దరి వైపు చూసి, నవ్వుతూ ఏడిపించే వాళ్ళ ఆట కట్టించడం మంచిదే, కానీ దానికి మనం ఎంచుకునే మార్గం సరైనది అయ్యుండాలి. లేదంటే గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్తుంది. ముందు ఒకసారి వాళ్ళతో మంచిగా మాట్లాడి నచ్చచెప్పి చూడు. సామ దహన భేద దండోపాయాలలో దండన ఆఖరి ఘట్టం నాన్న. అంతకు మించి వేరే దారి లేదన్నప్పుడు మాత్రమే దాన్ని వాడాలి. ముందు స్టార్ట్ చేయడమే, పిడిగుద్దులు కుమ్మించడం కాదు అని నవ్వుతూ, నువ్వు కూడా అచ్చు మా కిరణ్ లాగే ఉన్నావే, వాడు కూడా ఇంతే, ముందు కొట్టి మాట్లాడతాడు కదా రజని అని అంది భువన. అవునత్తయ్య, కిరణ్ ఎప్పుడు ఏ గొడవలు తీసుకువస్తాడో అని నేను మీ అబ్బాయి రాజేష్ టెన్షన్స్తో వచ్చేవాళ్ళం. ఇప్పుడిప్పుడే కొంచెం గొడవలు తగ్గించాడు అని అంది రజని. ఆ మాట విని నవ్వుతూ, హా, ఇప్పుడు మళ్ళీ ఈ బుడ్డిదాన్ని చూస్తే నాకు మళ్ళీ చిన్నప్పటి కిరణ్ రోజులే గుర్తొచ్చాయి అని అంది భువన. వాళ్ళ మాటలు విని, ఓ, నా బడ్డీ చిన్నప్పుడు నాలాగే ఉండేవాడా, సూపర్, ఐ లవ్ ఇట్ అని మనసులో పొంగిపోయింది ఆరుషి. హిమ, నేను మీ క్లాస్కి వస్తాను, ఈలోపు ఏదన్నా గొడవలు చేశారంటే అందరినీ రేపు గ్రౌండ్ చుట్టూ 50 రౌండ్స్ వేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. ఆరుషి ఓకే మ్యామ్ అంటూ భువనాకి నవ్వుతూ బాయ్ చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న ఆరుషి వైపు చూసి, భలే చలాకీ పిల్ల, నా కిరణ్కి ఎప్పుడెప్పుడుతారో ఇలాంటి పిల్లలు అని అంది భువన. ఆ మాటలు విని ఆవిడ కళ్ళల్లో నిరాశ చూసి, ఇంకోసారి కిరణ్తో గట్టిగా మాట్లాడాలి అని అనుకుంది రజని. హే పొట్టి, వెళ్ళిపోతున్నావా అని మరోవైపు అడిగాడు కిరణ్. వెళ్ళక ఇక్కడే కూర్చొని వాచ్మెన్ డ్యూటీ కూడా చేయమంటావా అని అడిగింది మధు.